మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. దుత్తలూరు మండలంలోని దుత్తలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు తన సొంత ఖర్చులతో బస్ పాసులను, అందుకు అయినటువంటి నగదును ప్రముఖ పారిశ్రామికవేత్త రాచవారిపల్లి వైఎస్ఆర్సీపీ నేత నంబూరి రోసిరెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ సైమన్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా నంబూరి రోసిరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పోటీ పడాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ కలిగిన వారిగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. మనకున్న 11 స్కూల్స్లో చాలా స్కూల్స్కి బస్సు లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కలిగిరి స్కూల్కి మెయిన్ రోడ్డు మీద చాలా ఇబ్బంది పడుతుంటారు పాపం. ప్రతిసారి వాళ్ళు వచ్చి బయట పొలిటీషియన్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయంలో పోలిస్తే మనం చాలా హ్యాపీ. ఎందుకంటే 2 గవర్నమెంట్ బస్సెస్, ఒక ప్రైవేట్ బస్సు కూడా ఒకటి నిజంగా మన స్కూల్ ముందు ఒక 3 బస్సులు నిలబడి ఉండటం అంటే నిజంగా వెరీ హ్యాపీ. మీకు కూడా మంచి సౌలభ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు బస్సెస్ ప్రొవైడ్ చేశారు. సో సార్కి మన స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే మన బస్సెస్ విషయంలో గ్రామాలకి బస్సు సౌకర్యం లేదు. అందువలన నన్ను అడిగిన తర్వాత నేను ఒకటే మాట చెప్పాను, ఎంతైనా నేను చూస్తాను, ఇబ్బంది పడకూడదు పిల్లలని నేను చెప్పాను. అదేవిధంగా 4 సంవత్సరాల నుంచి నేను చెప్పిన ప్రకారం 4 సంవత్సరాల నుంచి స్కూల్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాను. మీరెంత బాగా చదివి, మీరు అంత ముందుగా చదివి అంత బాగుంటే నేను అంత ప్రోత్సాహంగా ముందు వచ్చి మీకు అందరికి హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. అలాగే మన నెల్లూరు జిల్లాలో మన దుత్తలూరు స్కూలు మంచి గుడ్ నేమ్ ఉంది కాబట్టి నేను కూడా అంతే హ్యాపీగా మీకు అందరికి సాయం చేయగలుగుతున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టపాసులు కాల్చి బాటసారులకు పండ్లను పంపిణీ చేశారు. పేద ప్రజలకు, రైతులకు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ లాంటి అనేక పథకాలు అమలు చేసి ప్రజల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. ఆయన హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అడ్డ వచ్చాను మళ్ళీ
కావలి తుమ్మల్పేట రోడ్డులో గల భవిత పాఠశాలలో ఘనంగా సక్షం కావలి టౌన్ కన్వీనర్ పడకండ్ల నాగమణి జన్మదిన వేడుకలు. ఈ రోజు కావలి పట్టణ నివాసి అయిన పి నాగమణి సక్షం కావలి పట్టణంలోని దివ్యాంగులందరికీ ఎప్పుడూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండే నాగమణి పుట్టినరోజు సందర్భంగా భవిత పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అందరూ కలిసి నాగమణికి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో అవసరమైన సామాగ్రిని దాతలు ఇప్పటికే చాలా అందించారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఇంకా దాతలు విరివిరిగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీ బాషా, అమ్మా నాన్న ఫౌండేషన్ అధ్యక్షులు మంగళగిరి వేణుగోపాల్, భవిత టీచర్లు మమత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాహనదారుడు లైసెన్స్ పొంది రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు. అనంతరం వాహన చోదకులు పాటించవలసిన రోడ్డు భద్రత నియమ నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని, రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు. మైనార్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నిరంజన్ రెడ్డి, సిబ్బంది, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్కు వినతి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో తిరుమల అలిపిరి బాంబు ఘటనలో వెంకటేశ్వర స్వామి దయ వల్ల తప్పించుకున్నాడని, ఈసారి తప్పించుకోలేడని నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కావలి నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ప్రత్యేక బస్సు నడపాలని వినతి పత్రం అందజేసిన బీజేపీ కావలి పట్టణ శాఖ. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన బీజేపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసులకి కావలి నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. కావలి ఆర్టీసీ డిపో నుండి కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం వరకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సు నడపాలని కోరారు. కావలి డివిజన్ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కొండబిట్రగుంట క్షేత్రం విరజల్లుతుంది. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారని తెలిపారు. సరైన ప్రయాణ సదుపాయం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల వారు కావలి కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తున్నారని తెలిపారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి శనివారం కొండకు ప్రత్యేక బస్సును నడపాలని కోరారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్ కుమార్, కూరాకుల సవీంద్ర, యువమోర్చా పట్టణ నాయకులు దేవుండ్ల రాకేష్, వెంగళరావు, దాసరి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం, బోగోలు మండల అధ్యక్షులు నూకసాని శ్రీనివాసులు యాదవ్, ఎస్పీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు పాల్గొని రాజమండ్రి ఎంపీ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరికి బిట్రగుంట రైల్వే అభివృద్ధి కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. బిట్రగుంట రైల్వే అభివృద్ధికి గతంలో అనేక మార్లు ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపారు. బిట్రగుంట రైల్వే పరిధిలో అభివృద్ధికి కావలసిన అన్ని వసతులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. సువిశాలమైన రైల్వే ప్రాంతం అందుబాటులో ఉందని, అక్రమార్కుల చేతిలో రైల్వే భూమి ఆక్రమణకు గురి అవుతుందని తెలిపారు. బోగోలులో ఫ్లైఓవర్ లేనందువలన చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కోరారు. బిట్రగుంట రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. కావలిలో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు నిలుపుదలకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం ఆవరణలో నివాసముంటున్న వృద్ధులను గత రాత్రి మద్యం మత్తులో కర్రలతో అర్ధరాత్రి వృద్ధులపై దాడికి ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బుచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో నివాసముంటున్న పిల్లెళ్ల సాగర్ తండ్రి సుబ్రహ్మణ్యం, తల్లి లక్ష్మమ్మ దేవస్థానం ప్రాంగణంలో నివాసముంటున్నారు. అయితే గత అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన సింగిరి ప్రసాద్, సింగిరి శ్రీను, అనిల్, ప్రవీణ్ మరికొంతమంది వ్యక్తులు వృద్ధులైన సుబ్రహ్మణ్యం, అతని భార్య లక్ష్మమ్మలపై అర్ధరాత్రి వృద్ధులని కూడా చూడకుండా కర్రలతో వారిని భయాందోళనకు గురిచేశారు. అంతేకాక వారు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి మీ కుమారుడిని కూడా చంపేస్తామని పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయాందోళనకు గురిచేశారు. బయటికి రమ్మని కర్రలతో తలుపులను కొడుతూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురిచేశారు. ఇదంతా దేవస్థానం ఆవరణలో కాబట్టి అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి మొక్కులు తీర్చుకొని స్వప్న దర్శనం కోసం భక్తులు నిద్ర చేస్తారు. ఈ దాడికి ప్రయత్నం చేసిన వారిపై గతంలో బుచ్చి పోలీస్ స్టేషన్లో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వారు అన్నారు. ఇటువంటి వారిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి జొన్నవాడికి వచ్చిన భక్తులకు కానీ, అక్కడ నివాసం ఉంటున్న వారికి కానీ ఇటువంటివంటి మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు వీరిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ భక్తులు, ప్రజలు కోరుతున్నారు. అర్ధరాత్రి 12 దాటితే మద్యం, గంజాయి మత్తులో జోగుతూ జొన్నవాడ దేవస్థాన ఆవరణలో భక్తులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దేవస్థానం ఉన్నతాధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు, అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు. ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు. ధర్మవరం పట్టణంలో ఇటీవల కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం ఈ వాహనాల చోరీ కేసులో విషయంపై ప్రత్యేక శ్రద్ధను గనపరిచి కొన్ని టీములను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు 2 వీలర్ 2 దొంగలను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని బడే షాపు వీధికి చెందిన గుర్రంపాటి రాకేష్ రణదీప్, ధర్మవరం పట్టణానికి చెందిన బోయ వీధికి చెందిన నీలి సతీష్ కుమార్, మేకల నరసింహులు రాబడిన సమాచారం మేరకు కూలీ పని చేసుకుంటూ వీరు జీవనం కొనసాగించేవారని, మద్యంతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడి చెడు వ్యసనాలను తీర్చుకొనుటకు వారు సంపాదన సరిపోనందున ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం ఇప్పటికీ 2 నెలల క్రితం సాలె వీధి, మాధవనగర్, రాఘవేంద్ర స్వామి ఫంక్షన్ హాల్, పిఆర్టీ వీధి తదితర ప్రదేశాలలో ఇంటి యందు పార్కు చేయబడిన 7 టీవీఎస్ ఎక్సెల్, ఒక అపాచీ బండిని దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు. దొంగతనమునకు ఉపయోగించే ఒక కటింగ్ బ్లేడ్, ఒక వైర్ కట్టర్లను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకి సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు
శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా